హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే 3 డేస్ అయిపోయింది అనుకోండి. కానీ ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయ్యింది. సో ఆ రోజు మార్నింగ్ చక్కగా రూమ్లో దేవుడికి పూజ చేసుకొని ఆఫ్టర్నూన్ వర్క్కి వెళ్ళి ఈవినింగ్ లండన్లో చాలా ఫేమస్ అయిన ఈస్ట్ హామ్లో ఉన్న లండన్ మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాను. అది మీకు కూడా చూపిస్తాను, పదండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సెస్ అండ్ అండర్గ్రౌండ్ ట్రావెల్ అయితే కామన్. మన దగ్గరలా బైక్స్ అయితే ఉండవు. ఇక్కడ ప్రతి బస్ స్టాండ్లో బస్ డిస్ప్లేస్ అయితే ఉంటాయి. అవన్నీ బస్లో జీపీఎస్కి లింక్ అయి ఉంటాయి. అందుకే ఎగ్జాక్ట్ ఎన్ని మినిట్స్కి బస్ వస్తుందని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. లండన్లో అసలు పేపర్ టికెట్ సిస్టమే ఉండదు. అంటే నార్మల్గా లండన్ బయట నుంచి వచ్చే వాళ్ళకి డే పాస్ లాగా టికెట్స్ ఉంటాయి. బట్ బస్సెస్లో మొత్తం కాంటాక్ట్లెస్ పేమెంట్ సిస్టమే ఉంటుంది. ఈ టాపిక్ మీద తర్వాత మళ్ళీ మీకు కావాలంటే వీడియో తీస్తాను. ఇప్పుడు మీకు అండర్ గ్రౌండ్ ట్రైన్స్ చూపిస్తాను, వచ్చేయండి. త్వరలో యూకేకి ఎలా రావాలి, ప్రాసెస్ ఏంటి అండ్ వచ్చాక సిచ్యువేషన్స్ ఏంటి, అలా కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, అవి కూడా చేస్తాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నా రూమ్ నుంచి ఒక 10 to 15 మినిట్స్లో ఈ స్టేషన్ ఉంటుంది. నేను ఎవ్రీడే యూజ్ చేసేది ఇదే స్టేషన్. మన హైదరాబాద్లో 3 మెట్రో లైన్స్ ఉన్నట్టు లండన్లో 12 అండర్ గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. చాలా ఓవర్ గ్రౌండ్ లైన్స్ కూడా ఉన్నాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ ఈజీగా నేర్చేసుకుంటారు. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి 1 hour జర్నీ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎన్ని ట్రైన్స్ చేంజ్ అవుతున్నానో. ఈ నడవటం ఏంటో కానీ నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో. ఇక్కడ వాళ్ళైతే ఏదో వాకింగ్ కాంపిటీషన్ పెట్టినట్టు నడుస్తారు. అందరు నన్ను ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఈ లండన్ అండర్ గ్రౌండ్స్లో మెయిన్ ప్రాబ్లం వచ్చి సౌండ్. ఇంత సౌండ్ అంటే కరెక్టో కాదో నాకు అయితే తెలీదు. ఇక్కడ 10 మెంబర్స్లో ఒకరికి హియరింగ్ ప్రాబ్లం అయితే చూశాను.
నేను టెంపుల్కి వెళ్ళాలి అంటే 3 లైన్స్ చేంజ్ అవ్వాలి. అదే బస్ అయితే 2 అవర్స్. అది చాలా టైం కన్స్యూమింగ్. ఫైనల్గా ఈస్ట్ టైం వచ్చేసాము. నాకు ఇక్కడికి వస్తే ఇండియాలో ఉన్న ఫీలింగే వస్తుంది. చూస్తున్నారుగా, ఇదే మహాలక్ష్మి టెంపుల్. లోపలికి వెళ్దాం, వచ్చేయండి. నా లక్ అయితే చాలా బాగుంది. అప్పుడే పల్లకి సేవ స్టార్ట్ చేశారు. ఈ టెంపుల్లో అన్ని ఈవెంట్స్ చాలా బాగా చేస్తారు. మన కల్చర్ని చాలా బాగా ఫాలో చేస్తారు, చేపిస్తారు. చూస్తున్నారు కదా, అందరి దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. అండ్ హనుమాన్ విగ్రహం అయితే చాలా హైలైట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.